ఆయన త్వరలో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అంటూ అమిత్ షా ఇటు పవన్ కళ్యాణ్కి అటు చంద్రబాబు గారికి మెసేజ్ పెట్టారా? ఆ మెసేజ్ని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆయన త్వరలో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అంటూ అమిత్ షా ఇటు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్కి మెసేజ్ పెట్టారని, ఆ మెసేజ్ని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? అంటే మోదీ గారు వార్త అయ్యుండొచ్చు నేను అనుకోవడం. మోదీ గారు అధికారికంగా ఈ నెల ఆఖరిలో ఆంధ్ర పర్యటించనున్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే 28వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారనేది అదేనండి. అంటే కన్ఫర్మ్ అయినట్టేనా షెడ్యూల్? అంటే వస్తారన్నట్టుగా ఉంది. మేబీ షెడ్యూల్ కన్ఫర్మ్ ఎందుకంటే ప్రధాని స్థాయి వ్యక్తికి ఒక నెలలో మ్యాక్సిమం 10-15 డేస్ ముందే షెడ్యూల్ ఖరారు అయిపోద్ది. ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఈ సభ, ఈ సమావేశం, ఇన్ని గంటలు, ఇన్ని అవర్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు అన్నట్టు మేబీ నెలాఖరు అన్నారు కానీ నాకు డేట్ ఐడియా లేదు. సో మీరు అంటున్నారు 28 అంటున్నారు కాబట్టి 28గా రాబోతున్నారని తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే అమిత్ షా గారు ఎందుకు మెసేజ్ పెట్టారంటే, మొన్న అమిత్ షా గారు బాబు గారిని అలాగే జనసేన అనే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకరోజు గ్యాప్లో పిలిపించుకున్నారు. అఫ్ కోర్స్ ముందు రోజు బాబు గారు కలిశారు, నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు వెసులుబాటు వల్ల లేదంటే ఆయనకు అవకాశం వల్ల నెక్స్ట్ డే వెళ్ళారు. ముందు బాబు గారితో సమావేశం అయింది, తర్వాత ముగ్గురు కలిసి సమావేశం అయ్యారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. మూడు కూడా కలిసి పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అది సుమారుగా 90% ఖరారైనట్టు కూడా టీడీపీ శ్రేణులు కానీ అలాగే మన జనసేన శ్రేణులు కానీ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఆ పిలిచి ఏదైతే మంత్రాలు జరిపారో దీనికి సంబంధించి ఖరాఖండిగా ఓపెన్గా అనౌన్స్ చేయడానికి అవ్వచ్చు, లేదంటే పొత్తులో భాగంగా ఎట్లా ఉంటాయి. ప్రధాని గారు వచ్చారంటే ఆయనతో పాటు మంది మార్పులం అన్నీ వస్తాయి కదా. ఆయన వచ్చేటప్పుడు ఆ ఇంటెలిజెన్స్ కూడా ముందుగా వచ్చి సర్వే చేసుకుంటుంది. అంటే ఆయనకి ఏమైనా థ్రెట్ లేకుండా ఉండడం కోసం ఎట్లాగా చేయాలి ఏంటంటే ప్రతిదీ కూడా ముందు ఒక టీం వచ్చి అన్ని సర్వే చేసుకుంటూ మోడీ గారికి ఎటువంటి రిస్క్ లేకుండా చూసుకునే బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి పిఎంఓ ఆఫీస్ నుంచి. సో దాంట్లో భాగంగానే అన్నీ సర్వే చేసుకుంటారు కాబట్టి ఆ సర్వేలో వాట్ ఈజ్ వాట్ అని కూడా తెలుస్తుంది కదా. మొన్న తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఆయనకి అంతకుముందు పసుపు బోర్డు ఓపెనింగ్కి వచ్చినప్పుడే కొంత రిపోర్ట్ వచ్చింది, తర్వాత ఎన్నికల నిర్వహణకు వచ్చినప్పుడు కూడా మరి కాస్త రిపోర్ట్ వచ్చింది. కాకపోతే వాస్తవం వచ్చింది అంటే బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది, కాంగ్రెసే ఉంచుకుంటుందని. బట్ మీమాంసలో ఉండి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకపోయి ఉండొచ్చు, లేదంటే సర్లే నార్త్లో ఎలాగో 3-4 రాష్ట్రాల్లో బీజేపీ వస్తుంది కానీ దీన్ని లైట్ తీసుకుని ఉండొచ్చు ఏదైనా. బట్ ఇప్పుడు ఆంధ్ర అనేది కాన్సన్ట్రేషన్ ఎందుకు పెంచారంటే ఆల్రెడీ ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారట. టీడీపీ జనసేన కూటమి ఈసారి ఫుల్ మేనియాలో ఉండబోతుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని. ఇప్పుడు పొత్తులో పిలిచారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్లో కూడా ఎక్కువ సీట్లు అవసరం. ఎందుకు మొన్న పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ గారే 400 సీట్లు పైచీలకు బీజేపీ అది ఎన్డీఏ కూటమి తెచ్చుకుంటుంది, ఈసారి కాంగ్రెస్కి సింగిల్ డిజిట్ పరిమితం అవుతాయి అన్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ మిత్ర కూటమిలు అవసరం. సొంతంగా దీని అవసరమైన విషయాన్ని కూడా అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికోసం మేము కొత్త పార్టీలను కూడా చేర్చుకోబోతున్నాం ఎన్డీఏలోకని. కొత్త పార్టీ అంటే నా దృష్టిలో జనసేన లాంటి పార్టీలు నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ టీడీపీ కొత్త పార్టీ ఎందుకు అనలేమంటే ఎన్డీఏలో ఎగ్జిస్టెడ్ పార్టీయే, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ 30 ఏళ్ళుగా ఇంచుమించు బీజేపీతో సయోధ్య ఉంది. అంటే బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నాకు తెలిసి వాజ్పేయి గారి హయాం నుంచి కూడా. సో ఇప్పుడు కొత్త పార్టీ జనసేన కాబట్టి దీని గురించి ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. దాంట్లో భాగంగా ఆయన మంత్రాలు జరిపారు కాబట్టి మోడీ గారు వస్తున్నారని వార్త వెలిగిస్తే వీళ్ళ ప్లాన్స్ వీళ్ళకి ఉంటాయి కదా. చర్చల్లో ఏమేమి చర్చించుకోవాలి, ఏం అడగాలి, ఏం అడిగితే బాగుంటుంది, వాళ్ళు ఎటువంటి సీట్లు అడగబోతున్నారని కూడా తెర మీదకి వస్తుంది ఎక్కువగా అంశం. మేబీ దాని గురించి కూడా అయ్యుండొచ్చు. ఓకే, మీరేదో అడగబోతున్నారు. నిన్న మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో పాటుగా ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ భాగం అయితే మోదీ గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అవకాశం ఉందని, అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి ఆ వార్తల్లో వాస్తవం ఉందా? నిజంగానే
మోదీ గారు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అవకాశం విమర్శించవచ్చు. ఎందుకంటే బీజేపీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు గారు అరెస్టు తర్వాత ప్రత్యక్షంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. పర్టికులర్గా ఆవిడ కొన్ని సర్వేలు చేయడం, కొన్ని ప్రాంతాలు సందర్శించడం, లిక్కర్ స్కాము, ఇసుక ర్యాంపుల్ స్కాము, అలాగే ఈ కేసులు ఏవైతే ఉన్నాయో 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారన్న విషయం మీద లేఖ రాయడం, ఇవన్నింటినీ బేరీజ్ వేసుకొని చూస్తే ఈవిడ ఎట్లా మాట్లాడుతున్నారు. ఈ 4 ఏళ్ళుగా లేనిది గడిచిన 6 నెలల్లోనే మాట్లాడుతున్నారు కదా, ముందు మాట్లాడలేదు కదా. మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా అధిష్టానం, బీజేపీ అధిష్టానం నుంచి ఎటువంటి సందేశాలు రాకుండా అయితే ఈవిడ మాట్లాడతారా అనేది నా డౌట్. సో ఖచ్చితంగా అక్కడ నుంచి ఒక దిశానిర్దేశం వచ్చి ఉండొచ్చు. ఏదైనా అమిత్ షా గారు కానీ, లేకపోతే మోడీ గారు కానీ, లేదా నడ్డా గారు, ఇంకెవరైనా సరే అలాంటి సూచనలు రాకుండా ఈవిడ ఇటువంటి వ్యాఖ్యలు చేయరు కదా. ప్రెస్ మీట్ పెట్టి కూడా సభాముఖంగా మాట్లాడలేరు కదా. అంటే ముందుగా వాళ్ళు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ద్వారా ఒక రకమైన విమర్శలు స్టార్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ మోడీ గారు కూడా విమర్శ స్టార్ట్ చేస్తారు. మోడీ గారు విమర్శ స్టార్ట్ చేస్తే అది ఇంకా నేషనల్ లెవెల్లో హైప్ వచ్చేస్తుంది కదా. నేషనల్ లెవెల్లో టీడీపీకి హైప్ రావచ్చు. ఆయన విమర్శిస్తున్నారు కాబట్టి నేషనల్ లెవెల్లో వైసీపీ డీగ్రేడ్ కూడా అయిపోవచ్చు. మోడీ గారికి ఆ సోషల్ మీడియాలో ఎట్లా చేయాలనేది కూడా మనం గతంలో చాలా చూసాం. ఎంతవరకు అతను ప్రచారం చేసుకోవాలో, ఎంతవరకు మాట్లాడాలో అంత బాగా మాట్లాడడం వచ్చిన వ్యక్తి మోడీ గారు. ప్రతి విషయాన్ని కూడా ఆకలింపు చేసుకొని, స్టడీ చేసుకొని, అక్కడ వెళ్లే ముందు కూడా ఆ ప్రాంతం గురించి సర్వే చేసి, అవసరమైతే తెలుగులో కూడా మాట్లాడి, తెలుగులో కొన్ని పదాలు నేర్చుకొని మరి ప్రజల్ని అట్రాక్ట్ చేసేలాగా ఆ పదాలను వదలడం మోడీ గారికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఆయన ఇట్లా వ్యాఖ్యలు ఖచ్చితంగా విమర్శ చేస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే పురంధేశ్వరి గారితో ఆల్రెడీ విమర్శ చేయించారు కాబట్టి ఆయన కూడా చేస్తే మీరు అన్నట్టు ఖచ్చితంగా అది భయపడాల్సిన విషయమే. ఎందుకంటే సెంట్రల్లో అయితే 2 ప్రధాన పార్టీలండి, బీజేపీ, కాంగ్రెస్. రాష్ట్రంలో ఉండే పార్టీలు కొంతవరకు నడిపించుకోవాలంటే ఖచ్చితంగా కేంద్రంలో ఉండే బలమైన పార్టీలతో పొత్తు కానీ లేదా న్యూట్రల్ కానీ ఉండాలి. ఈ 2 లేకపోతే కొంత మనుగడ కష్టమే. సో కాంగ్రెస్తో ఆల్రెడీ చెడి బయటకు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు బీజేపీతో మీరు అనుకుంటున్న పొత్తు కూడా చెడబోతుంది. ఎందుకు? టీడీపీ జనసేనతో సయోధ్యలో భాగంగా ఖచ్చితంగా అది మరి వాళ్ళతో పొత్తు ఇవ్వరు, బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకోరు. అప్పుడు రేపు పొద్దున ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వచ్చినా సెంట్రల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు లేకుండా ఎలా నడిపిస్తారు? మళ్ళీ ఎలాగైనా అప్పులు పుట్టాలన్నా మళ్ళీ వాళ్ళ పెర్మిషన్లు ఉండాలిగా. రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులు రావాలన్నా వాళ్ళ అనుమతి, వాళ్ళ చల్లని చూపు ఉండాలిగా. ఎట్లా చేస్తారు? సో ఈ అంశాలన్నింటినీ బేరీజ్ వేసుకుంటే ఖచ్చితంగా భయపడే అంశమే, గుండెల్లో గుబేలమనే అంశమే నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.